ఈ వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. కానీ చాలా అంటే చాలా లేట్‌గా అప్లోడ్ చేస్తున్నా. సో, ఇది గిఫ్ట్ ఎందుకిస్తున్నా అంటే మా హస్బెండ్ బర్త్‌డే రోజు ఇచ్చిననమాట. మా హస్బెండ్ బర్త్‌డే వచ్చేసి జూన్ 24. ఆ రోజు వీడియో తీసినా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ అది వీడియో మిస్ అయిపోయింది. తర్వాత సెర్చ్ చేయంగా ఫైనల్‌గా వీడియో దొరికింది. సో, ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. మా హస్బెండ్‌కి మా మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే ఇది. అందుకని చెప్పేసి మా హస్బెండ్‌కి నేను ఒక మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిన. సో, ఈ గిఫ్ట్ తీసుకున్నానని అస్సలు మా హస్బెండ్‌కి తెలీదు. మా మరిది ఉంటాడు. మా మరిదిని తీసుకొని వెళ్ళి అంటే ఆ గిఫ్ట్ గురించి నాకు అంతగా తెలీదు. అందుకని చెప్పేసి మా మరిదిని తీసుకొని వెళ్ళి బాగా సెర్చ్ చేసి గిఫ్ట్ అయితే తీసుకొచ్చిననమాట ఫైనల్‌గా. మా హస్బెండ్ అయితే ఆ గిఫ్ట్ చూసి చాలా అంటే చాలా షాక్ అయిండు. ఎందుకంటే గిఫ్ట్ ఇస్తా అనైతే ఎక్స్‌పెక్ట్ చేసిండంట. కానీ ఆ గిఫ్ట్ ఇస్తా అని మాత్రం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంట్ల పాతది హెల్మెట్ ఉంది. పెట్టుకుంటుండు. కొత్తది తీసుకో అన్నా గానీ తీసుకుందాంలే తర్వాత తీసుకుందాం అంటుండు తప్ప తీసుకోలేదు. సో, ఫైనల్‌గా నేను హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చేసరికి అగో ఎలా నవ్వుతున్నాడో జూడు. ఫుల్ షాక్ అయితుండు ఫస్ట్. మా ఇతనొచ్చేసి మా తమ్ముడు. సో, మా తమ్ముడు గూడా "అక్క మస్తు గిఫ్ట్ ఇచ్చినావు అక్క. చాలా డేస్ నుంచి నేను గూడా చెప్తున్నా హెల్మెట్ తీసుకోమని. కానీ తీసుకోవట్లేదు. చాలా బావుంది." అది వేగా చాలా బావుంటదంట హెల్మెట్. సో, ఎప్పుడన్నా ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా గానీ చాలా అది హెల్మెట్ గూడా గట్టిగా ఉంటదనేసి చెప్పిండ్రు. సో, అందులో మంచిది అని వెతికి తీసుకొచ్చిన. సో, మా మరిది వచ్చేసి "ఇది బావుంటది వదిన ఇది తీసుకో" అనంటే సో, ఆ హెల్మెట్ అయితే తీసుకున్నా. సో, డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఇన్సిడెంట్‌లయితే ఇలా హెల్మెట్ లేకనే చాలా వరకి ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. కాబట్టి మీరు గూడా మీ హస్బెండ్స్‌కి గానీ, మీ పిల్లలకి గానీ ఎవరికైనా సరే సో, ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఇప్పించండి. సో, హెల్మెట్ ఇప్పిస్తే కొన్ని ఇన్సిడెంట్‌లన్నా మనం ఆపగలుగుతాం.